బాబాయ్ నువ్వు చెవు మిషన్ ఇంటికాడ మర్చిపోయినా ఇది అన్న అడ్రస్ చెప్తాడు ఒకసారి చెప్పి నాకు విను చెప్పు जीवन की ज्योति ఇక్కడ అరే ఇక్కడనే ఉండు చెప్తాడు నాకు చెప్పు విషయం చేయలే సరే సరే ఇక్కడనే నా దగ్గరనే ఉండు దురాజపల్లి అక్కడ సూర్యపేట దగ్గర గుట్ట మీదకా ఏందంట అలా బాబాయ్ మీ బాబాయ్ చనిపోయినాడా మీ బాబాయ్ చనిపోయినాడా అమ్మాయి ఏం ఫీల్ ఉండదు బాబాయ్ దురాజపల్లి గుట్ట బాబాయ్ మీ బాబాయ్ చనిపోయిండు అర్థం కాదులే బాబాయ్ చనిపోయిండు అర్థం కాదు మా బాబాయ్ అన్నం తిన్నాడా దురాజపల్లి కాడ చనిపోయినాడా ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి మాట్లాడుతుండు హలో హలో దురాజపల్లి గుట్ట మీదికా గుట్ట కిందికా సరే లోయ కిందికా సరే ఏందంట ఈ బాబాయ్ చనిపోయినాడ బాబాయ్ పెద్దలేండా చచ్చిపోయాడు ఇంటికి పోయిందా చచ్చిపోయాడు ఊరికి పోయిందా చచ్చిపోయాడు అర్థంగా చచ్చిపోయాడు అన్నం తిని పనుకుండా లేదా చచ్చిపోయాడు అర్థం కావట్లే బాబాయ్ చచ్చిపోయాడు ఎక్కడా చదవలేదు ఏ సినిమాలో కూడా చూడలేదు నిద్రపోయిందా కింద పడ్డా నిద్రపోయిందా చచ్చిపోయాడు ఏగిపోయిండు దురాజపల్లి గుట్ట మీద ఏమైంది ఎవరంట ఈ బాబాయ్ అట ఇద్దామా బాబాయ్ ఏమంటుండు అర్థం కావట్లే బాబాయ్ మిషన్ పెట్టుకో షోలా మర్చిపోయినా ఇంటికాడ తీసుకురాలే ఇంటికాడ ఉంది ఏంటంటే ఎక్కడ రమ్మన్నాడు దురాజపల్లి పెళ్లిగా దురాజపల్లి గుట్ట మీదకి ఎవరి పెళ్లి చచ్చిపోయాడు మీ బాబాయ్ ఏమైంది మీ బాబాయ్ చచ్చిపోయాడు రమ్మన్నాడా ఎవరు మీ బాబాయ్ చచ్చిపోయాడు ఊరికి పోయినా చచ్చిపోయాడు ఏంది అమ్మ మిషన్ పనుకున్నా తిని చచ్చిపోయాడు అర్థం కావట్లే అన్న నువ్వు చెప్పేది ఏం చెప్తున్నా అర్థం కావట్లే దురాజపల్లి గుట్ట బస్సు మీద పోయినా ఊరి పోయినా చచ్చిపోయాడట కోడి కోసిండా కోసిరాట అర్థం కావట్లే బాబాయ్ నువ్వు చెప్పేది అర్థం కావట్లే బాబాయ్ దురాజపల్లి గుట్ట మీద చనిపోయినాడ గుట్ట పైపోయినా గుడి కడిపోయినా గుడికాడ పోయి వస్తుంటే చనిపోయినాడ అన్నం పెట్టిస్తురా ఆడ గుడికాడ ఏ మంచి చెప్పు నేను చచ్చిపోయాడు ఇంటికి పోయినా నుంచి అడిపోయాడు చచ్చిపోయాడు ఏం అర్థం కావట్లేదు నువ్వు చెప్పేది అర్థం కావట్లేదు నువ్వు షోలా అది పెట్టుకో చేయలే ఇంటికాడ ఉంది అయితే నేను కాడ ఆట పెట్టుకో వినిపించదు ఏడికి రమ్మంటాడు అడుగు ఎలా ఉందంట ఆడికి రామంటావు దురాజపల్లి గుట్ట కిందికి రామంటాడు పెళ్లికి పోయినా దురాజపల్లి గుట్ట కింద అన్నం పెట్టుకున్నా చచ్చిపోయాడు ఎంతసేపు చచ్చిపోయినా చెప్తుంటే అర్థం కాదా దిమాకా ఎంతసేపు చచ్చిపోయినా చెప్తుంటే అర్థం కాదా దిమాకా వినిపించట్లే కూలిపోయినా చచ్చిపోయినా చెప్పేది
అర్థం కావట్లే ఏడిపోయాడు రాజపల్లి గుట్ట మీద చచ్చిపోయినాడు మీ బాబాయ్. ఊడిపోయిందా చచ్చిపోయాడు. అన్నం తింటుడా చచ్చిపోయినరాయ్యా. 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 డైనోసార్ లాగా వదులుతుండు. ఎవరో ఏం పంటుండు అర్థం కావట్లే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? రమ్మన్నాడా? చచ్చిపోయినాడు మీ బాబాయ్ పోరాయ్యా అంటే. ఏడా ఏమైంది? చచ్చిపోయాడు అనుకుండా రాజపల్లి గుట్ట మీద చనిపోయాడట. చచ్చిపోయాడు అనుకున్నా. ఏం లేదు దిమాకుందా అరా నీకు చెప్తే అర్థం కాదు. మిషన్ చేయలే చోలో మిషన్ చేయలే. చెప్పా నీకు మిషన్ చేయలే వినిపించట్లే. ఎన్నిసార్లు చెప్పా చచ్చిపోయినాడు మీ బాబాయ్. పో ఊడిపోయిండు. ఊడిపోయినా చచ్చిపోయినరాయ్యా. చెప్తాడేందమ్మా చోలో మిషన్ చేయలే పెద్దమ్మా. ఫోన్ ఇచ్చిన అదేమని. అరే మీ బాబాయ్ చచ్చిపోయినా దురాజపల్లి గుట్ట కాడ. బాబాయ్ పోయిందా? అన్నం పోయిందా? అన్నం తింటుందా? చచ్చిపోయాడు. అనుకున్నా. చచ్చిపోయాడు అంటే పండుకున్నా అన్నది అంటాడు. అనుకున్నా అనుకున్నా నేను పూలు పెడతా చూడు, నేను పూలు పెడతా చూడు. ఎండిపోయి ఏమైంది? నువ్వు హలో ఇలా శివల తెచ్చుకోలేదట. పరిచయం చేసేది నీళ్ళు. ఏమైంది? ఏమైంది అంటే ఎలా ఉండు? రమ్మను ఇలా ఈయనకి రమ్మను. ఇడికి కాదు ఆడికి రామంటుడు. ఇడికి కాదు ఆడికి రామంటుడు. ఇడికి కాదు ఆడికి రామంటుడు. Are you like this? What are you talking? Are you? మార్కెట్ లాగా రాజపల్లి రౌండ్ గారిగా రాజపల్లి గుట్ట మీకు అదే నాకు నేర్చుకోవాలి. ఏడా ఉండు ఏడా ఉండు అంట చెప్పు. బాబాయ్ రాజపల్లి గుట్ట మీద చచ్చిపోయినాడు అయ్యా. అంటే బికాస్ ఓ బస్ స్టాండ్ కదా ఉన్నా. రాజపల్లి వినిపించదు బాబాయ్. వద్దులు వద్దులు అడుగు మళ్ళీ అడుగు. ఏడా ఉండు కరెక్ట్ అడుగు. ఏడా ఉండు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా జ్వరం వచ్చిందా? చచ్చిపోయాడు. ఇప్పుడు పనుకుంటాడు ఈ టైంలా. చచ్చిపోయాడా? కోడింగ్ వచ్చిందా? చచ్చిపోయాడు. చేప తెచ్చిందా? అయ్యా తిని పనుకున్నా అంటే నా పాము గడిచిందా? ఆమె కాదరయ్యా చచ్చిపోయాడు. ఆమె కాదరయ్యా చచ్చిపోయాడు. ఓ పాము ఇట్లా కాటేసిందా? చచ్చిపోయాడు అయ్యా. కింద పడ్డాడా? ఎట్లా అర్థం కావట్లే బాబాయ్. నువ్వు ఏంది సతాయిస్తావు? ఏ చెప్పు. ఓ కళ్ళు తిరిగినా? చచ్చిపోయాడు. ఇట్లా ఇట్లా అంటుండు ఊరికే. అరే చచ్చిపోయాడు అయ్యా. అదే చచ్చిపోయాడు అయ్యా అంటే నాకు పెడతాయింది. అదే ఏమైందంట కనుకో. బాబాయ్ చనిపోయినాడు అయ్యా. చనిపోయాడు. పోయింది ఐడిపోయింది. నాకు చూపించింది ఏలే. ఫోన్ ఇచ్చినా మా బాబాయ్ అడ్రస్ చెప్తాడు. ఏమైంది అడుగు అంటున్నా. చెప్పు ఇలా చెప్పు. ఇలా బాబాయ్ దురాజపల్లి కాడ చనిపోయాడు. చనిపోయాడు అంట బాబాయ్. బాబాయ్ చనిపోయాడు అంట. కింద పడ్డాడా? కింద పడ్డాడు అంట. కింద వాళ్ళే చచ్చిపోయాడు. ఇట్లా ఇట్లా అంటుండు. పనుకున్నా పిడుచులో పిడుచులో చాలా పోరయ్యా. నాకు గిరాకి వచ్చినాడు. అరే ఏమైంది చెప్పు. బాబాయ్ చనిపోయాడు అంటే పో. వినిపించట్లే. పాడే పాడే పోయిండు పైకి. ఆడుకుంటున్నా. చనిపోయాడు. 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 అనుకున్నా పండుకుంటూ శాశ్వతంగా చెప్పు. వినిపించట్లే నాకు. అయ్యా కింద పడ్డాడా? తాగిండా? చచ్చిపోయాడు అయ్యా. పోతాడు. నువ్వు మంచిగా ఉన్నావు. ఇట్లా కూర్చో. బాబాయ్ చనిపోయినా నాకు వీడియో ఉంది. నువ్వు వీడియో చేస్తున్నాడా? నాకు చెవులు వినిపిస్తాయి. కెమెరా ఉంది చూడాలా. ఏం లేదు ఉట్టిగా అట్లా కామెడీ చేసినావు. కెమెరా ఉంది చూడాలా. అదే వినిపిస్తాయి నాకు. మళ్ళా చెప్పు. బాబాయ్ చనిపోయాడు. బాబాయ్ రాజపల్లి గుట్ట కింద వెళ్ళిపోయాడు. చచ్చిపోయాడు. 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 వినిపిస్తాయి. చనిపోయిందా చూడాలి.